అనగనగా ఒక అడవిలో నక్క, ఎలుగుబంటి స్నేహితులు. రోజూ ఎలుగుబంటికి తెలియకుండా నక్క అడవి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళేది. కోళ్ళు, బాతుల్ని ఎత్తుకొచ్చి తినేసేది. ఒక రాత్రి కోడిని పట్టుకొని వస్తుండగా ఎలుగుబంటి చూసింది. మిత్రమా, నువ్వు ఇలా ఇళ్లల్లోకి చొరబడి కోళ్ళని ఎత్తుకురావడం నీకే ప్రమాదం అంది. నువ్వు ఈరోజు చూసావు, కానీ చాలా రోజుల నుండి ఇలాగే తెచ్చుకొని తింటున్నాను. ఎప్పుడైనా ఏమైనా అయ్యిందా అంటూ వెటకారంగా నవ్వింది నక్క. ఆ ఊరి వాళ్ళ కంట్లో పడితే మాత్రం నిన్నెవ్వరూ కాపాడలేరు. జాగ్రత్త. ఎంత తొందరగా ఆ పని మానుకుంటే అంత మంచిది. ఎక్కువ కాలం ఎవరినీ మోసం చేయలేవు అని హెచ్చరించింది ఎలుగు. కానీ ఆ మాటలేం పట్టించుకోలేదు నక్క. ఒకరోజు గ్రామంలోని రైతులందరూ సమావేశమయ్యారు. ఊళ్ళో కోళ్లను, బాతులను మాయం చేస్తున్న దొంగలను ఎలాగైనా పట్టుకోవాలి అనుకున్నారు. అందుకు ఒక పథకం కూడా వేశారు. అదేం తెలియకుండా ఆ రోజు కూడా ఒంటరిగా గ్రామానికి వెళ్ళింది నక్క. ఎప్పటిలాగే బుట్ట కింద ఉన్న కోళ్లను పట్టుకోవాలని చూసింది. ఒక్కసారిగా బుట్ట కింద ఉన్న వేటకుక్క దాని మీద పడి దాడి చేసింది. అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కట్టెలతో కొట్టడానికి బయలుదేరారు. దాంతో భయంతో పరిగెత్తుకుంటూ అడవి వైపు పరుగులు పెట్టింది నక్క. ఒంటి నిండా గాయాలతో వచ్చిన దానికి ఎలుగు ఆకుపసరు రాసింది. పెద్దగా ఎవరూ పట్టించుకోరేమో అనుకున్నాను. ప్రతిరోజు నష్టం జరుగుతుందంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అదే ఒక్కసారిగా తిరగబడితే ఎలా ఉంటుందో అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనుల జోలికి వెళ్ళను అంది నక్క. అందుకే మాట వినడం మంచిది,